స్టాక్ మార్కెట్లో పేషెన్స్గా ఉంటే ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు నా పోర్ట్ఫోలియోలో ఉన్న ఒక స్టాక్ గురించి చెప్తాను. అండ్ ఇది బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. ఇది జస్ట్ ఒక రెఫరెన్స్ వీడియో లాగా తీసుకోండి, ఆర్ ఒక అవేర్నెస్ వీడియో లాగా తీసుకోండి. జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా అని. సో ముందే చెప్తున్నాను, ఇది బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. చూడండి, ఇది బిఎస్సి లిమిటెడ్. మెయిన్ పాయింట్ ఐ వాంట్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో ఇస్, నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బిఎస్సి షేర్ కొన్నాను. అంటే ఓన్లీ వన్ షేర్ కొన్నాను. అప్పుడు చాలామందికి ఇది అట్రాక్టివ్ స్టాక్ లాగా కనిపించలేదు. సో ఎవరు అంత పట్టించుకోలేదు అప్పుడు ఈ స్టాక్. చాలా లో ప్రైస్కి ట్రేడ్ అవుతుండేది. కానీ నేను జస్ట్ కంపెనీ ఫండమెంటల్స్ అండ్ బిజినెస్ మోడల్స్ అండ్ మైండ్లో వీళ్ళు స్టాక్ ఎక్స్చేంజెస్ కదా, లైక్ వీ హ్యావ్ స్టాక్ ఎక్స్చేంజెస్ కదా, లైక్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. సో అప్పటికి ఇంకా ఎన్ఎస్సి రాలేదు కదా, సో బిఎస్సి ఒకటి వచ్చింది. ఎప్పటికైనా ఇది పెరుగుతుంది అనే ఒక థాట్లో ఒక జస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ చూసాను ఆ కంపెనీకి. ఓకే అనిపించింది, సరే వన్ షేర్ కొందామని వన్ షేర్ కొన్నాను. అప్పుడు నేను వన్ షేర్ కొన్నప్పుడు అప్రాక్సిమేట్లీ 4600, ఇక్కడ చూడొచ్చు మీరు, 4598 రూపీస్ అప్పుడు ఒక షేర్. ఇక్కడ ఎందుకు త్రీ షేర్స్ ఉన్నాయి అంటే, ఆ కంపెనీ అనేది మళ్ళీ బోనస్ షేర్ ఇష్యూ చేసింది. లైక్ వన్ షేర్ ఉన్న, ఇప్పుడు మీరు ఒక షేర్ హోల్డ్ చేసుకుంటే టూ షేర్స్ ఫ్రీగా వచ్చాయి, లైక్ బోనస్ షేర్స్. సో అప్పుడు మనకి యావరేజ్ అయ్యి ఒక్క షేర్ ప్రైస్ 866 రూపీస్ అయింది. అంటే 866 రూపీస్ ఇంటూ త్రీ, లైక్ నా దగ్గర త్రీ షేర్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఇప్పుడు వన్ షేర్ ఆఫ్ బిఎస్సి ఎంత ఉందంటే 4033 రూపీస్ ఉంది. సో టోటల్ కరెంట్ నాకున్నది అయితే 12,100 ఉంది. సో 9,500 ప్రాఫిట్. అంటే ఎంత జనరేట్ చేసింది రిటర్న్స్ ఇక్కడ బిఎస్సి? +365. ఈ వీడియో చేసే టయానికి ఇది +365 ఉంది. కాకపోతే ఇది 435% రిటర్న్స్ క్రాస్ అయింది ఇది. కానీ నేను రికార్డ్ చేసే టయానికి ఇది 365 ఉంది. అండ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ మీరు ప్రైస్ తగ్గుతుంది, ప్రైస్ పెరుగుతుంది అని చూసుకోకూడదు. బై చేసి హోల్డ్ చేయండి. నేను ఒక బెస్ట్ లెసన్ ఇక్కడ మీరు ఏం నేర్చుకోవచ్చు ఈ వీడియో నుంచి అంటే, వాట్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ వీడియో అంటే, ఇక్కడ పాయింట్ బిఎస్సి అని కాదు, ఏ స్టాక్ అయినా పర్లేదు. లైక్ బిఎస్సి, ఎన్ఎస్సి, పెద్ద పెద్ద కంపెనీస్, ఇంకా చాలా ఫేమస్ స్టాక్స్ కూడా ఉంటాయి, ఫేమస్ కంపెనీస్ ఉంటాయి, ఏదైనా కావచ్చు. పేషెన్స్గా స్ట్రాంగ్ కంపెనీస్ హోల్డ్ చేస్తే ఏమవుతుందని జస్ట్ శాంపుల్గా చూపించాలనుకున్నాను. సో అది చూపించడానికని ట్రై చేస్తున్నాను. కాకపోతే నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే, నాట్ అండ్ బై అండ్ సెల్ రికమెండేషన్. గుర్తుపెట్టుకోండి. హోప్ మీరు ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అసలు ఇది కూడా నేను చూపించకూడదు. యాజ్ పర్ ది యూట్యూబ్ పాలసీస్ ఐ షుడ్ నాట్ షో దిస్, బట్ నేను యాజ్ ఎస్ నా హోల్డింగ్స్ కాకుండా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ లాగా ఇక్కడ అటాచ్ చేశాను. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది, ఒక ఫండమెంటల్ లైక్ స్ట్రాంగ్ కంపెనీస్ పేషెన్స్తో హోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది ఆ పవర్ అనేది చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. లైక్ అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేషెన్స్ పేషెన్స్ పేషెన్స్. నేను ప్రతి వీడియోలో, మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూడండి, ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తాను, పేషెన్స్గా ఉండండి స్టాక్ మార్కెట్లో అని. ఎందుకంటే పేషెన్స్ ఈజ్ ద ఓన్లీ కీ ఇన్ ద స్టాక్ మార్కెట్. అండ్ సెకండరీ చాలా ఉన్నాయి. కంపెనీ ఫండమెంటల్స్, కంపెనీ స్ట్రాంగ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయాలి, అది వేరే విషయం. పేషెన్స్గా ఉంటేనే మీకు ఆ రిటర్న్స్ అనేది జనరేట్ అవుతాయి. సో ఇలాంటి కంపెనీస్ని కొంచెం పేషెన్స్తో హోల్డ్ చేస్తే మార్కెట్లో పక్కా మీకు రివార్డ్స్ ఇస్తుంది. పక్కా రివార్డ్స్ మీరు చూస్తారు, ఆ రిటర్న్స్ చూస్తారు, మ్యాసివ్ రిటర్న్స్ యూ విల్ సీ ఇన్ ద స్టాక్ మార్కెట్. అండ్ మై స్మాల్ సజెషన్, మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ స్టాక్ అయినా కొనే ముందు మీ ఓన్ రీసెర్చ్ చేయండి. అట్లీస్ట్ బేసిక్ రీసెర్చ్ చేసుకోండి. ఆర్ లేదు మీ వల్ల కాదు అంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడిగి వాళ్ళతో మీరు సలహా తీసుకోండి. సో దట్ ఈస్ ద బెస్ట్ ఐడియా, లైక్ బెస్ట్ థింగ్ యూ క్యాన్ డూ. ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడుకొని వాళ్ళ సజెషన్స్ మీరు తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. లేదు ఒకవేళ బేసిక్ రీసెర్చ్ మేము చేయగలుగుతాం, బేసిక్గా మేము ఫండమెంటల్స్ మాకు తెలుసు, ఒక స్టాక్ ఎలా పర్ఫామ్ అవుతుంది, ఏమేమి చూసుకోవాలి అవన్నీ తెలుసు అంటే, దెన్ వెల్ అండ్ గుడ్, అలా కూడా మీరు చేసుకోవచ్చు. కానీ మీ రిస్క్ మీది, ఎందుకంటే మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి రిస్క్ కూడా మీదే ఉంటుంది, రివార్డ్ కూడా మీదే ఉంటుంది. ఓకే, హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు.
ఈ వీడియో నచ్చితే పక్కా మన వీడియోకి లైక్ చేయండి. ఇక్కడ నేను సింపుల్గా స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్ చెప్తాను. సో ఎవరైతే స్టాక్ మార్కెట్కి కొత్తగా రావాలనుకుంటున్నారో, కొత్తగా స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడికి వచ్చి నేర్చుకోండి. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. బై బై.